భారత రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు అవుతున్నా నేటికి బీసీల యొక్క ప్రాతినిధ్యం ఒక కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఆర్టికల్ 340లో ఈ దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిగా ఏర్పడ్డ ప్రభుత్వం ఒక రాష్ట్రపతి ద్వారా ఒక కమిషన్ నియమించి బీసీలను కులాలను గుర్తించి వారి జనాభా ప్రాతిపదిక మీద విద్య, ఉద్యోగ, ఆర్థికంగా, రాజకీయ చట్ట సభలలోనూ వారికి ప్రాతినిధ్యం కల్పించాలని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను రాజ్యాంగ పరిషత్తులో పోరాడి ఒక యుద్ధం చేసి బీసీలకి ఒక హక్కుగా కల్పిస్తే భారత రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు అవుతున్నా ఈరోజు కూడా బీసీల యొక్క ప్రాతినిధ్యం రిజర్వేషన్ కొలిక్కి రాలేదు. కారణం ఈ దేశంలో ఉన్న మనువాద ఆలోచనల గల ఆధిపత్య కుల పార్టీలు బీసీలని మోసం చేస్తూ వస్తున్నారు. భారత రాజ్యాంగం అమలై 25 సంవత్సరాల తర్వాత బీసీలకి విద్యా ఉద్యోగాలలో 25 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో రిజర్వేషన్ అమలైంది. కేంద్ర సర్వీసుల్లో 45 సంవత్సరాల తర్వాత ఈ బీసీలకి ఉద్యోగాలలో రిజర్వేషన్ ప్రాతినిధ్యం 27% కల్పించారు. అంటే 45 సంవత్సరాలుగా కేంద్ర సర్వీసుల్లో 25 సంవత్సరాలుగా రాష్ట్ర సర్వీసుల్లో బీసీలు కొన్ని లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. కొన్ని లక్షల మంది విద్యలో ఆ హక్కును కోల్పోవడం జరిగింది. మరి స్వతంత్ర భారతదేశంలో ఈ భారత ప్రభుత్వం ఏర్పడ్డప్పుడే వీళ్ళకి రావాల్సిన హక్కుగా కల్పించాల్సిన అవసరం ఉన్నది కదా. ఇంత నష్టం బీసీలకు జరిగింది. ఈ రోజు కూడా బీసీలు 22-23 కులాలు యాసిస్తూ ఇవాళ జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి గృహాలు లేవు, ఆధార్ కార్డులు లేవు, రేషన్ కార్డులు లేవు. ఇవాటి కూడా భిక్షమెత్తుతూ సంచార జాతులుగా జీవిస్తున్నారంటే ఈ ప్రభుత్వాలు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం అనేది. అంతేకాదు సోదర ఎస్సీ ఎస్టీలు కూడా ఆలోచించాల్సిన అవసరం అనేది. 1931 జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి కూడా రిజర్వేషన్ ఇస్తున్నారు. కానీ ఈరోజు జనాభా పెరిగింది. వారి జనాభా కులగణన జరిపి వారికి కూడా ప్రాతినిధ్యం పెంచాల్సిన అవసరం ఉందని ఈ సమావేశం తరపున నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాబట్టి ఎస్సీ ఎస్టీ సోదరులు కూడా మా ఈ బీసీ ప్రాతినిధ్యం కోసం మీరు కూడా మాకు మద్దతు ఇచ్చి ఈ నెల డిసెంబర్ 22వ తారీఖున జరగబోయే హలో బీసీ చలో విజయవాడ కార్యక్రమానికి మాకు మద్దతుగా మీరు కూడా నిలబడి మాకు మద్దతు తెలియజేయాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయ సాధనే లక్ష్యంగా ఆశయ సాధనే లక్ష్యంగా న్యాయమైన హక్కుల కోసం న్యాయ పోరాటానికి సిద్ధం కావాలని బీసీలకి సమావేశం నుంచి నేను పిలుపునిస్తా ఉన్నాను. హలో బీసీ సోదరులారా, మనకు రావాల్సిన న్యాయమైన హక్కుల కోసం ఈ న్యాయమైన పోరాటంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉన్నది. ఈ హక్కులు మనం సాధించలేకపోతే మన అభివృద్ధి కాలేం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 22వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా జరగబోయే ఈ ధర్నా చౌకలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని బీసీలకి ప్రాధాన్యత కలగజేయాలని మనం ఈ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది.
భారత రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యాన్ని మనం సాధించాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం అంటేనే సమానత్వం, సమానమైన అవకాశాలు, సమానమైన రక్షణ, సమానమైన అవకాశాలు, సమానమైన రక్షణ కావాలని బీసీ నవ చైతన్య వేదిక ద్వారా మేము పిలుపునిస్తా ఉన్నాం.